గత వైసీపీ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు చేపట్టిందని, కానీ తెలుగుదేశం ప్రభుత్వం అలాంటి పనులు చేయదని ప్రొద్దుటూరు టీడీపీ ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి పేర్కొన్నారు. ప్రొద్దుటూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టగానే మేనిఫెస్టోలో 5 హామీలపై సంతకం చేశారని, సూపర్ 6 పథకాలపై మొదటి కేబినెట్ మీటింగ్లో నిర్ణయం తీసుకుంటారన్నారు. రాబోయే 2029 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ ఉండదని, ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. కూటమి కలయిక వల్ల రాష్ట్రంలో ప్రభంజనం సృష్టించామని, రాష్ట్రం అభివృద్ధి చేయడమే సీఎం చంద్రబాబు నాయుడు ముఖ్య ధ్యేయమన్నారు. ఈరోజు హౌసింగ్ డిపార్ట్మెంట్ మీద పెట్టాం. హౌసింగ్ డిపార్ట్మెంట్ పెడితే ఎక్కడ కూడా ఈ పొద్దుటూరుకి శాంక్షన్ అయిన ఇళ్లలో దాదాపు 23,000 ఇళ్లలో ఎక్కడ కూడా ఒక్క ఇంట్లో కూడా ఇంతవరకు చేరలే. ఎవరు కూడా కొద్దిగా రూపు లెవెల్కి వచ్చి రూపు పడినాయి, కానీ కొన్ని ఇళ్లలో ఎవరు చేరలే. ప్రభుత్వం ఏ ఉద్దేశంతో పేదవానికి ఇల్లు కట్టియాలనే ఉద్దేశం ఉందో ఆ ఉద్దేశం ఎక్కడ కూడా నెరవేరలేదు. పైగా సెంటు స్థలంలో పెట్టిన కారణంగా సెంటు స్థలంలో ఇల్లు సరిపోదని కూడా బెదిరిపిస్తున్నారు. వారందరికీ మౌలిక వసతులు కూడా ఇంకా కొంతమంది కరెంటు కానీ, మంచినీళ్ళు కానీ, రోడ్డు కానీ అక్కడ ఏర్పడాలి. ఈరోజు రివ్యూ మీటింగ్ పెట్టి చెప్పినాం అందరినీ కూడా. వీళ్ళందరూ కూడా ఏమైందంటే ఒక 6 నెలల కాలం నుంచి ఎలక్షన్లు వస్తాయనేటప్పటి నుంచి హౌసింగ్ డిపార్ట్మెంట్ ఇన్యాక్టివ్ అయిపోయింది. ఇల్లు కట్టే వాళ్ళని గురించి బెనిఫిషియరీ నుంచి ఇల్లు కట్టుకోలేదని కానీ, లేదా కాంట్రాక్టర్తో కట్టబడే ఇల్లు కట్టించడం కానీ ఇవన్నీ ఏం చేయడం లేదు. కాబట్టి మళ్ళీ ప్రభుత్వము వాని మీద ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవడం జరుగుతూ ఉంది. అన్ని డిపార్ట్మెంట్ల పైన ఏమాత్రం కూడా అలసత్వం లేకుండా డిపార్ట్మెంట్ యాక్టివేట్గా మోటివేట్ చేసి ఈ ప్రభుత్వాన్ని ముందుకు తీసుకుపోవాలనే ఆలోచనతో మా ముఖ్యమంత్రి గారు మాకు అందరికీ చెప్పడం జరిగింది. బిల్లులు పెండింగ్, హౌసింగ్లో బిల్లులు పెండింగ్ ఉన్నాయి. హౌసింగ్లో డెవలప్మెంట్ యాక్టివిటీస్, కరెంటు వేయడం కానీ, రోడ్లు చేయడం కానీ అవి కూడా పెండింగ్ ఉన్నాయి. ఆర్టీపీ వైరాడ్లో పెన్నా మీద బ్రిడ్జి జరుగుతుంది. అతను కాంట్రాక్టర్ వచ్చి కలిసినాడు. దాదాపు 14 కోట్ల రూపాయల బిల్లు రాలా. కాబట్టి నేను పని చేయలేనంటాడు. కాంట్రాక్టర్ కూడా ఎవరన్నా 10 రూపాయలు సంపాదించుకోవాలనే వస్తాడు. మరి బిల్లులు చెల్లించకపోతే అతను కూడా పని ఎక్కడ చేస్తాడు? చేయలేడు. కాబట్టి దానిని కూడా మేము రాష్ట్ర ప్రభుత్వం హౌసింగ్ డిపార్ట్మెంట్లో డబ్బులు ఇల్లు కట్టుకునే మందికి ఎంతమందికి డబ్బులు రావాలా, ఎటువంటి అక్కడ మౌలిక వసతులు ఏర్పాటు చేసే వాళ్ళకి ఎంత డబ్బులు రావాలా, ఈ ఆర్టీపీ మీద పెన్నా నది మీద పెట్టే బ్రిడ్జికి ఎంత డబ్బులు రావాలా, ఇవన్నీ కూడా టోటల్గా నేను అసెంబ్లీ సమావేశాలు 19 నుంచి అసెంబ్లీ సమావేశాలు ఉన్నట్టుంది. ఆ అసెంబ్లీ సమావేశాలకు పోయే లోపల ఈ డిపార్ట్మెంట్లో ఏ డిపార్ట్మెంట్లో ఈ డబ్బులు బాకీ ఉన్నాయి అనేది అవన్నీ ప్రభుత్వానికి చేసి డబ్బులు రిలీజ్ చేసే ప్రయత్నం తప్పకుండా చేస్తాం. కాబట్టి ఈ ప్రభుత్వము అందరూ కూడా ఎంత భారీ సంఖ్యలో ఆశించి ఓట్లు వేశారో అంతకంటే రెట్టింపు భారీగా ప్రభుత్వం ప్రజలకు అందుబాటులోకి ఉంటుంది. డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేస్తుంది, అన్ని రకాల అందుబాటులో ఉంటుంది. కాబట్టి ఈ డిపార్ట్మెంట్ రివ్యూస్ ఉంటారు, 2-3 డిపార్ట్మెంట్ రివ్యూ చేయాలా. కాబట్టి డిపార్ట్మెంట్ అన్నీ కూడా ఏమి స్తబ్దతగా ఉన్నాయి. ఎవరు కూడా యాక్టివ్గా లేరు. అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కానీ, మున్సిపాలిటీ కానీ ఎవరు కూడా యాక్టివ్గా లేరు. కాబట్టి ప్రభుత్వము ఈ చెప్పింది ఖచ్చితంగా చేస్తాం. ఈ ప్రభుత్వము పేద ప్రజల ప్రభుత్వము, ప్రజల ప్రభుత్వం. ఈ ప్రభుత్వాన్ని అన్ని రంగాలలో ముందుకు తీసుకొని పోయేదానికి మా ముఖ్యమంత్రి ఎప్పుడు వచ్చిపోయి కలిసినా కూడా మీరు రండి, నేను ఎప్పుడు అందుబాటులో ఉంటాను, మీకు అన్ని డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఏమైనా తీసుకురాని చేద్దామనేది చెప్పడం జరిగింది. అయితే కొంత ఆర్థిక పరిస్థితి అనేది రాష్ట్రంలో కొంత వెనుకబడి ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం సహకరిస్తుందనే ఆశతో కూడా ఉన్నాం. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల ముందుకు తీసుకొని పోయి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినాడు, నిన్న రివ్యూ చేసినాడు. ఆయన ఏం చెప్పినాడు, మరి ఏదో ఓడిపోయిన బాధలో ఉండడం అనేది కూడా లేకుండా మనం ఇంకా మళ్ళీ 5 ఏళ్లలో మళ్ళీ మనమే వస్తాము, మనం ఎంతో ప్రజలకు చేసినామో వాళ్ళు ప్రజలందరూ కూడా తీసుకొని మర్చిపోయినట్టున్నారనే చెప్తాడు. ఆయన ఏం నవరత్నాలు తప్ప ఏం చేసినాడు రాష్ట్రానికి అభివృద్ధి? జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చే 2029 సంవత్సరానికి ఆ పార్టీ ఉండదు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో కలపాలనే ఆలోచన జరుగుతూ ఉంది. ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పెద్దలతో కూడా కొంతమందితో మాట్లాడడం జరుగుతుంది. వైఎస్ఆర్సీపీ పార్టీ 2029కి ఏముండదు, రౌండ్ ఆఫ్ అయిపోతుంది. ఆయనంగా ఏదో ఆశాభావంతో ఆయనంగా ముఖ్యమంత్రి అనుకునే ధోరణిలో ఇంకా కూడా మాట్లాడుతున్నాడు కదా. ఇంకా కొంతకాలానికి ఎవరైతే ఇప్పుడు ఆయనకు ముఖ్యమంత్రిగా ఉండే సౌకర్యాలన్నీ లేకుండా పోయిన కొంతకాలానికి ఆయనకు తెలుస్తుంది.
కాబట్టి ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వము 2029 తర్వాత మళ్ళీ రాజకీయాలలో ఎన్నికల్లో నిలబడే పరిస్థితులు ఉండదు. ఈ పార్టీ రౌండ్ అప్ అయిపోతుంది. ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరాలనే ఆలోచన కూడా చేస్తూ ఉన్నాడు. అందుకు సంబంధించిన పెద్దలు కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి ప్రెసిడెంట్తో కూడా మాట్లాడడం జరుగుతుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డిని ప్రజలు మర్చిపోతారు, కనుమరుగైపోతాడు ఈ రాష్ట్రంలో.